ఏపీ జలదోపిడిపై బీజేపీ సైలెన్స్. బనకచర్ల రాయలసీమ ప్రాజెక్టులు శ్రీశైలం కెనాల్ పనులపై మౌనం. కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా నోరెత్తని రాష్ట్ర నేతలు. 2 కేంద్ర మంత్రులు సహా 8 మంది ఎంపీలున్నా ప్రశ్నించట్లే. పొరుగు రాష్ట్రం కోటాకు మించి నీళ్లను తోడుకపోతున్నా నో రెస్పాన్స్. హైకమాండ్కు భయపడి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని విమర్శలు. కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా బీజేపీ రాష్ట్ర నాయకులు మౌనంగా ఉంటున్నారు. కేంద్ర సర్కార్ అండతో ఏపీ గోదావరి బనకచర్ల జీబీ లింక్ ప్రాజెక్టు చేపడుతున్నా. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు వేగంగా కానిచ్చేస్తున్నా. కృష్ణాలో కోటాకు మించి నీటిని తన్నుకపోతున్నా. కమలం పార్టీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు సహా 8 మంది ఎంపీలున్నా బీజేపీ హైకమాండ్కు తెలంగాణ ప్రయోజనాల గురించి వివరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించిన ప్రగతి మీటింగ్ నుంచి అర్ధాంతరంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని కేంద్రం తొలగించినా రాష్ట్ర బీజేపీ నుంచి స్పందన లేదు. ఏపీ కుట్రపూరితంగా అంశాన్ని ఎత్తేయించిందన్న ఆరోపణలపైన మాట్లాడలేదు. ఏపీ కుట్రలకు వ్యతిరేకంగా రాష్ట్ర నీటి హక్కుల కోసం కాంగ్రెస్ సర్కార్ ఒంటరిగానే పోరాడుతున్నది. అటు ఏపీ ఇటు కేంద్రం తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడాల్సిన పని లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలమైన మేమేం చెప్తున్నామంటే మీరు ఆత్మ బలిదానానికి సిద్ధపడైనా సరే దాన్ని ఆపాలి. దాన్ని ఆపాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి బీజేపీ వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఓకే, చేతులు ఎత్తేసారు. వాళ్ళకి ఏం పట్టింపు లేదు, వాళ్ళకి కావాల్సిన అంశాలు వేరే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఏం చేస్తారో చేయండి, దాన్ని ఆపి తీరాలి అంతే.